ఇలా పూజిస్తే చదువుల తల్లి కటాక్షం ఖాయం. అపార జ్ఞానం మీ సొంతం. వసంత పంచమి అంటే చదువుల తల్లి పండుగ రోజు. ప్రతి సంవత్సరం మాఘమాసంలోని శుక్లపక్ష 5వ రోజున వసంత పంచమి పవిత్ర పండుగను ఈరోజు విద్య, జ్ఞానం, వాక్చాతుర్యం, విచక్షణకు అధిష్టానదేవతగా పరిగణించబడే సరస్వతీదేవి అభివ్యక్తితో ముడిపడి ఉందని నమ్ముతారు. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున ఇంట్లో క్రమం తప్పకుండా సరస్వతీ పూజ చేయటం వల్ల జ్ఞానం పెరుగుతుంది, మానసిక స్పష్టత వస్తుంది, చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. అందుకే వసంత పంచమి నాడు గృహపూజ ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. పంచాంగం ప్రకారం 2026 సంవత్సరంలో పంచమి తిథి జనవరి 23వ తేదీ తెల్లవారుజామున 2:28 ప్రారంభమై జనవరి 24వ తేదీ తెల్లవారుజామున 1:46 వరకు కొనసాగుతుంది. అందువల్ల జనవరి 23వ తేదీ శుక్రవారం వసంత పంచమిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. సరస్వతీ పూజకు శుభ సమయం. వసంత పంచమి నాడు సరస్వతీ పూజకు తెల్లవారుజామున ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. సూర్యోదయం తర్వాత స్నానం చేసి శుభ్రమైన లేతరంగు దుస్తులు, ముఖ్యంగా పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించండి. పూజకు ముందు ఇంటిని శుభ్రం చేసి పూజాస్థలాన్ని శుద్ధి చేయటం చాలా అవసరం. ఈశాన్య దిశలో లేదా నిశ్శబ్ద ప్రదేశంలో పసుపు వస్త్రాన్ని పరిచి సరస్వతీదేవి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించండి. సరస్వతీదేవి శుభ్రత, శాంతిని ఇష్టపడుతుందని నమ్ముతారు. దీపాలు, ధూపం, గంధం, బియ్యం గింజలు, పసుపు పువ్వులు, నైవేద్యం వంటి పూజా సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి. పూజకు ముందు మనస్సును ప్రశాంతపరచటం, సానుకూల భావాలను కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో సరస్వతీ పూజ విధానం, నియమాలు. పూజ ప్రారంభించేటప్పుడు ముందుగా దీపం వెలిగించి ప్రార్థన చెయ్యండి. తర్వాత సరస్వతీదేవి చిత్రపటానికి లేదా విగ్రహానికి గంధం, తృణధాన్యాలు, పువ్వులు సమర్పించండి. పసుపు పువ్వులు, పసుపు రంగు దుస్తులు సరస్వతీదేవికి చాలా ప్రియమైనవిగా భావిస్తారు. పూజ సమయంలో పుస్తకాలు, నోట్బుక్లు, పెన్నులు, సంగీత వాయిద్యాలను పూజాస్థలం దగ్గర ఉంచుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది విద్యా ప్రయత్నాలలో విజయం సాధిస్తుందని నమ్ముతారు. పూజ చేసేటప్పుడు స్వచ్ఛమైన మనస్సు, భక్తిని కలిగి ఉండండి. సరస్వతీ పూజ సమయంలో ఇంట్లో ఎటువంటి శబ్దం లేదా గందరగోళం ఉండకూడదు. చివరగా జ్ఞానం, మంచి జ్ఞానం కోసం అమ్మవారిని ప్రార్థించండి. పూజలో జాగ్రత్తలు, నైవేద్యాలు, మంత్రాలు. వసంత పంచమి నాడు సరస్వతీదేవికి సాత్విక్ భోగ్ నివేదన చేయటం సాంప్రదాయం. పాయసం, తీయని అన్నం, బూందీ లేదా పసుపు రంగు స్వీట్లు శుభప్రదంగా భావిస్తారు. పూజ సమయంలో తామసిక ఆహారం, నెగిటివ్ ఆలోచనలను నివారించటం చాలా అవసరం. మంత్రాలను జపించడానికి సరస్వతీ వందనం లేదా ఒక సాధారణ శ్లోకాన్ని పఠించవచ్చు. ప్రశాంతమైన మనస్సుతో మంత్రాలను జపించటం మరింత ఫలవంతమైనదిగా నమ్మబడుతుంది. పూజ సమయంలో కోపం, తొందరపాటు లేదా సోమరితనం మానుకోవాలి. ఇంట్లో పిల్లలు ఉంటే వారిని పూజలో చేర్చటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది వారిలో విద్య పట్ల విలువలు, గౌరవాన్ని పెంపొందిస్తుంది. పూజ తర్వాత ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు? సరస్వతీ పూజ తర్వాత కొంత సమయం అధ్యయనం చేయటం, రాయటం లేదా సంగీత సాధన చేయటం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఈరోజు నేర్చుకున్న జ్ఞానం ఎక్కువ కాలం పాటు గుర్తుండిపోతుందని నమ్ముతారు. అక్షరాలను అభ్యసించటం లేదా విద్యారంభాన్ని ప్రారంభించటం కూడా చిన్నపిల్లలకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పూజ తర్వాత పుస్తకాలను అగౌరవించటం లేదా వాటిని నేలపై ఉంచటం మానుకోవాలి. ఈ రోజున జుట్టు కత్తిరించుకోవటం లేదా అనవసరమైన వివాదాలను నివారించటం మంచిది. పసుపు వస్తువులను దానం చేయటం, అవసరమైన వారికి సహాయం చేయటం పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. వసంత పంచమి నాడు తీసుకునే తీర్మానాలు జీవితంలో సకారాత్మక దిశను అందించటం, సరస్వతీదేవి ఆశీర్వాదాలను పొందటంలో సహాయపడతాయి. వసంత పంచమి రోజు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సరస్వతీదేవి ఆలయాల్లో అక్షరాభ్యాసం చేయిస్తారు. ఈరోజు అక్షరాభ్యాసం చేయిస్తే ఉన్నత విద్యావంతులవుతారని విశ్వాసం.